బిజినెస్ పేరుతో తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి శరణ్ చౌదరి తనను మోసం చేశాడని ఆరోపించారు ఎన్ఆర్ఐ విజయ్. ఈ విషయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధం లేదన్నారు. తమకు పరిచయం ఉండడంతో ఎర్రబెల్లి సాయం కోరామన్నారు విజయ్. వడ్డేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను ఎన్ఆర్ఐ నేను మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి 1 ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు 350 ఎకరాలు ఉందని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర 5 కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా 3-4 నెలలు ఆపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెళ్లి కంప్లైంట్ చేసి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలవడం జరిగిందండి. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అయిన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రెఫర్ చేశారు. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్ గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు.